శ్రీరామ జయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. 3 సార్లు రామ 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 అంటే 1000 సార్లు రామనామం చెప్పిన పుణ్యఫలాన్ని అందించే శ్లోకం ఇది. ఆ రాముడు వెలిసిన దివ్యక్షేత్రమైన ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో ఘనంగా మహావైభవంగా పుష్పయాగం నిర్వహిస్తున్నారు. పుష్పయాగం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక విషయాన్ని సేకరించే తెలుసుకునే సందర్భంలో జర్నలిజం అంటాం మనం, వార్త సేకరణ. అందులో లీడ్ అనే ఒక సూత్రం ఉంటుంది. 4 Wలు 1 H కలిపితే దానిని లీడ్ సూత్రం అంటారు. హూ, వెన్, వాట్, వై, హూ ఇలాంటి పదాలన్నీ అందులో వస్తాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా తెలుసుకోవడం. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయం సాక్షాత్తు జాంబవంతుడు నిర్మించిన వేలాది సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఈ ఆలయంలో స్వామివారి ప్రీతి కోరి, అనుగ్రహం కోరి, వారికి ప్రీతి కలిగించే విధంగా మనకు వారి అనుగ్రహం లభించే విధంగా నిర్వహించేటటువంటి పుష్ప సేవ, పుష్పయాగం అన్న పేరిట నేటి కాలంలో బహుళ ప్రాచుర్యంలోనికి వచ్చేసి భగవంతుడి అనుగ్రహాన్ని కోరి నామస్మరణ చేస్తూ స్వామివారి పాదాల వద్ద పుష్పములను సమర్పించడమే పుష్పయాగం. రహో యాగక్రమారాధ్య లలితా సహస్రనామావళిలో ఒక నామం. ఒక్క పుష్పమాలికలో అనేక పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలన్నీ మనందరికీ ప్రతీక. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ప్రాణికి, జీవకోటిలో ఉండేటటువంటి చలనం గల, వివేకం గల, బుద్ధి గల లేదా చలనం లేని సమస్త జీవకోటికి అందరికీ కూడా ప్రతీకాత్మకంగా ఈ పుష్పాలన్నీ పరమాత్ముడు ఇలా మనకు అందించి ఉన్నాడు. ఆ పుష్పాలను చేతపుచ్చుకొని స్వామివారి పాదాల వద్ద సమర్పించడమే యాగదీక్ష. కోదండరామస్వామి వారి ఆలయం రామనామం చెబుతూ పుష్పాలను స్వామి పాదాల వద్ద ఉంచాలి. అనేకులు చేసే పొరపాటు ఏమిటి అంటే ఆ పుష్పాలను స్వామివారి శిరస్సు మీద, భుజాల మీద, ఛత్రం మీద, ఇతర అనేక ఆ చిత్రపటంలో కానీ అర్చామూర్తిలో కానీ కనిపించేటటువంటి అలంకారాలపైన ఈ పుష్పాలను అలంకరిస్తూ ఉంటారు, భద్రపరుస్తూ ఉంటారు. స్వామివారి పాదాలపైన మాత్రమే పుష్పాన్ని నామం చెబుతూ అర్పించే యోగ్యత మనకు ఉన్నది. నామం లేకుండా ఎన్నైనా అలంకరణలు చేయవచ్చు, కానీ నామం చెప్పినప్పుడు మనం సమర్పించేటటువంటి పుష్పం మట్టుకు వారి పాదాల మీద, షఠారి మీద, పాదముద్రికలపైన అక్కడ మాత్రమే మనం ఉంచాలి. ఆ పుష్పాన్ని కాడ ఈ 3 వేళ్ల మధ్యన శుక్రుడు, శని, రవి ఇలా ఈ 3 వేళ్ళు కలిపినప్పుడు దీనికి ధేను ముద్ర అని పేరు. పుష్పం యొక్క కాడను ఇలా పుచ్చుకొని రామాయ నమః మన మనసుకు చూపించి నమః అన్నప్పుడు పాదాలపైన ఉంచాలి. నకారం చివర, మకారం ఆది. రామాయ నమః, మళ్ళీ రామభద్రాయ నమః, మళ్ళీ రాజీవలోచనాయ నమః. ఇలా చెయ్యాలి. యాగదీక్ష నిర్వహించే సమయంలో ఋత్విక్కులు ఎంత జాగ్రత్తతో ఉంటారో ఆచార్యులు, హోత, ఆగ్నేయుడు, బ్రహ్మ ఇంకా చాలామంది ఋత్విక్కులు ఉంటారు. అలాగే ఈ పుష్పాలని మనం సమర్పించే సమయంలో 1,00,000 పుష్పార్చన అంటూ ఉంటే అర్చన అన్న పదం వాడినప్పుడు ఎలా వేసినా పర్వాలేదు, కానీ యాగ సంబంధంగా అన్న సంకల్పంతో మట్టుకు బహుశ్రద్ధగా చేయాలి. ఒక్క విషయం మర్చిపోకూడనిది ఉంటుంది ఇక్కడ. నామాలు చాలా మిగిలాయి, పళ్ళెల్లో పుష్పాలు అయిపోయాయి అన్నప్పుడు అనేకులు ఆ పుష్పాలను రెక్కలు రెక్కలుగా, చేమంతి ఉంటే రెక్కలు రెక్కలుగా, గులాబులు ఉంటే రెక్కలు రెక్కలుగా నిర్దాక్షిణ్యంగా త్రుంచి అప్పుడు సంఖ్య చాలా సరిపోతుంది కదా అని ఆ పువ్వుల రెక్కలను విసిరివేస్తూ ఉంటారు. ఎవరైతే పువ్వులను ఇలా రెక్కలు తుంచి సమర్పిస్తారో అలాంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. పువ్వులను ఇలా త్రుంచితే భార్యాభర్తల మధ్య విరోధం కలుగుతుంది. ఇది ధర్మశాస్త్ర రహస్యం. పువ్వులను ఎప్పుడూ కూడా చిదిమి వేయరాదు. ఇలా బలవంతంగా వాటిని
రెక్కలు రెప్పలు వచ్చేటట్లుగా త్రుంచరాదు. సంఖ్య తగ్గినప్పుడు అక్షింతలను సమర్పించవచ్చు, అంతేగాని రెక్కలుగా బలవంతంగా చేయరాదు. కుటుంబ విఘాతం కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారు లేని సాక్షాత్తు జాంబవంతుడే నిర్మించినటువంటి 1000 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఒంటిమిట్ట ఆలయ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసుకుందాం. మన ఇంట్లో దేవతార్చన పైన మనం సమర్పించే పుష్పాల సేవలో కూడా ఇకపైన పుష్పాలను పాదాల వద్ద మాత్రమే సమర్పిద్దాం. నామం చెబుతూ పువ్వులను రెక్కలు చిదమకుండా అలాగే సమర్పించే ప్రయత్నం చేద్దాం. మరిన్ని తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామ జయం.